హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి కారప్పొడి రెసిపీతో వచ్చానండి. ఈ ఒక్క కారప్పొడి చేసుకుంటే రైస్లోకైనా ఇడ్లీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. దోశ పైన వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కారప్పొడి. ఇందులో కాస్త వేడి అన్నంలో నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి కానీ మనకి దోశ పైన స్ప్రింకిల్ చేయడానికి అలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా నేను ధనియాలు తీసుకున్నానండి. ఇది 240 ml కప్ ఉంటుంది కదా, ఆ కప్ ధనియాలు, అలానే జీలకర్ర, ఇవన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అన్నీ నేను. మీరు కావాలంటే 3 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలానే నూపప్పు, ఇవి అవిసె గింజలండి. అలానే పెసరపప్పు కూడా, ఇవన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. నేను ఒక 25 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలానే 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మరీ చిన్నది కాదు, అలా మరీ పెద్ద కాదు, కొంచెం మీడియం సైజు ఉన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది చింతపండు. ఫస్ట్ మనం ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఫస్ట్ ఇవి 3 వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఇవి కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనం దీంట్లో తీసుకున్నటువంటి చింతపండు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇవన్నీ పక్కకు పెట్టేసుకుని నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం తీసుకున్నటువంటి పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ 1 by 1 వేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయనగా మనం తీసుకున్నటువంటి అవిసె గింజలు వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇవి కూడా బాగా ఇంకా మనకి కలర్ చేంజ్ అయిపోయి కంప్లీట్గా దింపేస్తాము అన్నప్పుడు నూపప్పు వేసుకోండి. నూపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది కదా, సో అందుకని లాస్ట్లో వేసుకోండి నూపప్పు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కరకరలాడుతూ మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. ఇందులోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి వాటర్ కంటెంట్ అనేది ఉండదు, లేదా ఎండ్లో పెట్టుకుని తీసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకుని ఇందులో నూపప్పు కూడా లాస్ట్లో దించేసే ముందు వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలండి. మనం ఇది పక్కన పెట్టుకోండి. ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, చింతపండు, ఇవన్నీ వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మనం లాస్ట్లో 2 పౌడర్ కలుపుకుని ఇలా మెత్తటి పౌడర్లా చేసుకుని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే జార్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, మినప్పప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా వేసేసుకుని దీన్ని కూడా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. నేను వెల్లుల్లి రేఖలు ఇందులోనే వేసుకున్నాను. లేదు అంటే మీరు దంచుకునైనా పౌడర్లో లాస్ట్లో కలుపుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్ చేసుకోండి. ఇది కాస్త లైట్గా పలుకులా తగులుతూ ఉంటుంది. ఇలా టేస్ట్ బాగుంటుందండి. ఇది మరీ ఎక్కువ గ్రైండ్ చేస్తే నువ్వుల నుంచి, పల్లీల నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. సో కాస్త పలుకుండేలా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే నేను కాస్తంత ఒక 1/2 టీ స్పూన్కి కూడా తక్కువ అండి, ఒక 2 చిటికెళ్ళంత పసుపు వేసి ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నటువంటి పొళ్ళు రెండింటిని బాగా కలుపుకున్నాను. ఇలా ఉండలు ఏమైనా ఉంటే జస్ట్ హ్యాండ్తో ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లో పెట్టుకున్నా లేదా సమ్ ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ 6 months వరకు కూడా ఇదేం పాడవదండి. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేయడం ఇష్టం లేకపోతే ఈ స్టేజ్లో కాస్త దంచుకుని కలుపుకుని పెట్టుకుంటే సరిపోతుందండి. అంతే, మన కారప్పొడి రెడీ. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి రైస్లోకి, ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కారప్పొడి 6 months వరకు నిలువ ఉంటుందండి. ఇందులో మనం వేసిన అవిసె గింజలు, పల్లీలు, నూపప్పు వీటి వల్ల ఇది చాలా హెల్దియర్ ఆప్షన్. ఈజీగా చట్నీ చేయలేనప్పుడు కాస్తంత నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.